ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామని మనము పరిచయంలోనే చెప్పుకున్నటువంటి 5 ప్రాముఖ్యమైన కృపా సిద్ధాంతాలు. అందులో 2 కృపా సిద్ధాంతాల గురించి మనం ఇది ఇప్పటి వరకు ఈ ఫస్ట్ 2 సెషన్స్లో పాస్టర్ యశ్వంత్ గారు మనకు వివరించిన విధంగా దేవుని వాక్యానుసారంగా మానవుని స్థితి దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, మానవుని పతనం కారణంగా జరిగినటువంటి పర్యవసానాలు ఏంటి, మానవుడు పతనం కారణంగా సంపూర్ణంగా భ్రష్టుడైపోయాడు కాబట్టి అతడు రక్షణను తనంతటి తాను సంపాదించుకోగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని మనం వాక్యానుసారంగా చూసాం. అందుకు చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నటువంటి జవాబు ఏంటి అంటే వాక్యం నుండి, పాపము కారణంగా పతనమైనటువంటి మానవుడు సంపూర్ణంగా భ్రష్టుడైపోయాడు అని అంటే దాని అర్థం మానవుడికి తన్ను తాను రక్షించుకోగలిగేటటువంటి సామర్థ్యము లేదు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. అంతేకాదు మానవుడు సామర్థ్యం లేని నిస్సహాయుడుగా మాత్రమే ఉన్నాడు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ మానవుడు పాపిగా ఉన్నాడు అంటే మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి స్థితిలో ఉన్నాడు, దేవునికి శత్రువుగా ఉన్నాడు అన్నటువంటి విషయాల్ని లేఖనాలు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. అంటే సంపూర్ణ నిస్సహాయతతో పాటుగా సంపూర్ణ అయిష్టత కూడా ఉంది మానవుడికి దేవునితో సమాధాన పడడానికి, దేవునితో సంబంధంలోనికి రావడానికి అన్నటువంటి సత్యాల్ని మనం వాక్యం నుండి చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుడు మానవుడికి మొదట ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమన్నాడు, నువ్వు ఈ పండు తిన్న దినాన నిశ్చయంగా చచ్చేదవు అన్నాడు. అంటే పండు తిన్న దినాన నిశ్చయంగా చస్తావు అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయాడు ఆ రోజే ఆదాము? చాలా కాలం బ్రతికాడు, పిల్లల్ని కన్నాడు, బాగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? జీవపు ఊట జీవాధిపతి అయినటువంటి దేవుని నుండి వేరయ్యాడు, అతనికి దేవునికి ఉన్నటువంటి సంబంధం పూర్తిగా తెగిపోయింది. జీవానికి ఆధారమైనటువంటి దేవుని నుండి దూరం అవ్వడం, ఆయనలో లేకుండా ఆయనకు వెలుపల ఉండడం అంటే అర్థం ఏంటి? జీవం వెలుపల ఏముంటది? మరణమే. ఆ భావంలో మానవుడు చనిపోయాడు. అప్పటి నుండి పుట్టే ప్రతి ఒక్కడు కూడా ఆ చావులోనే పుడుతున్నాడు, చచ్చిన స్థితిలోనే పుడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూసాం. మనిషి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో పుడుతున్నాడు. తర్వాత మానవుడు ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఏమీ చేయలేడు. అంటే మళ్ళీ బ్రతకడం అనేది ఎప్పుడు జరుగుతుంది? జీవాధిపతి అయిన దేవుని నుండి వేరైనప్పుడు మరణం వచ్చింది. మళ్ళీ బ్రతకడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ దేవునితో ఐక్యం అవుతే అప్పుడు మాత్రమే మళ్ళీ బ్రతకడం అనేది సాధ్యమవుతుంది. కానీ అది మానవుడు చేయగలడా? దేవుడు మానవుడితో సమాధాన పడగలడా? మానవుడు దేవునితో సమాధాన పడగలడా? మానవుడు ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఏమైనా చేయగలడా అంటే ఏమీ చేయలేడు అన్నటువంటి సమాధానాన్ని చాలా స్పష్టంగా చూసాం మనం. ఎందుకంటే అలా చేయగలిగే సామర్థ్యము లేదు, అలా చేయాలన్న ఇష్టము కూడా మానవుడికి లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూసాం. ఓకే, అయితే అయినా కొంతమంది రక్షింపబడుతున్నారు, అవునా కదా? ఇప్పుడు మనం రక్షింపబడ్డామా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను అడుగుతున్నాను, రక్షింపబడ్డాం కదా? అలాగే ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది సువార్తను అంగీకరిస్తున్నారు, మారు మనసులోనికి వస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసిస్తున్నారు, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నారు. వాళ్ళందరూ రక్షింపబడ్డారా లేదా? రక్షింపబడ్డారు. మరి రక్షింపబడ్డం మానవునికి అసాధ్యం అయితే మరి వీళ్ళంతా ఎలా రక్షింపబడ్డారు? అంటే విశ్వసించడానికే సామర్థ్యం లేదు కదా మనకి. అంటే దానికే రెండవ సిద్ధాంతంలో మనం చూసినటువంటి సమాధానం ఏంటి అంటే దేవుని యొక్క బేషరతు ఎన్నిక ద్వారా మనం రక్షింపబడ్డాము. యేసుక్రీస్తు ప్రభుని తన శిష్యులు ఈ ప్రశ్న అడిగారు, రక్షింపబడడానికి ఎవరికి సాధ్యం కాదు, రక్షింపబడము మానవునికి స్వతసిద్ధంగా సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరిగి, అలా అయితే రక్షించబడడం ఎవరి వల్ల సాధ్యము అన్నటువంటి ఒక ప్రశ్న ఒక సందర్భంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, రక్షింపబడ్డం ఎవరికి సాధ్యమని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే 26వ వచనంలో, ఇది మనుష్యులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే రక్షింపబడడం కూడా ఒక మనిషిని రక్షించడం కూడా ఎవరికి సాధ్యం అంటున్నాడు? దేవునికి సాధ్యం, కానీ మనుషులకు అది అసాధ్యం అంటున్నాడు. ఇక్కడ అసాధ్యము అన్నటువంటి మాటను గుర్తుపెట్టుకోండి. మనుషులకు కష్టం అనలేదు. ఒకవేళ కష్టం అని ఉంటే సరే, కష్టపడైనా సరే ఏదో ఒక విధంగా సంపాదించుకొని ఉండేవాళ్ళం, కానీ కష్టం కాదు. ఏమంటున్నాడు? అసాధ్యం అంటున్నాడు. అంటే మానవుల పతన స్థితిలో
దేవుని నుండి వేరైనటువంటి స్థితిలో వారు తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా చేయడం అనేది వారికి అసాధ్యం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వరూ నా వద్దకు రాలేరు. కాబట్టి రక్షించేది దేవుడే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూసాం. అందుకే ఎవరైనా రక్షింపబడుతున్నారు అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే దేవుడు తన ఉచితమైన కృప ద్వారా వరంగా అనుగ్రహించినటువంటి రక్షణ వారు పొందుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. అంతే, ఎవరు దాన్ని సంపాదించుకోలేదు. అలా అయితే మనకు వచ్చే ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ దేవుడే రక్షిస్తున్నాడు అన్నది నిజమైతే అందరినీ ఎందుకు రక్షించడు? అందరినీ ఎందుకు రక్షించడు? దానికి కూడా సమాధానం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అందరినీ రక్షించడానికి ఆయన బద్ధుడు కాదు, ఆయనకు అలాంటి బాధ్యత ఏమీ లేదు, ఎవరిని రక్షించడానికి ఆయన రుణపడి లేడు అన్నది ఫస్ట్ పాయింట్. అయితే రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనుషులందరూ న్యాయంగా మాట్లాడితే శిక్షా విధికే యోగ్యులై ఉన్నారు. కాబట్టి శిక్షా విధికి యోగ్యులైనటువంటి వారు నన్ను నువ్వు ఖచ్చితంగా రక్షించి తీరాలి అని అడిగేటటువంటి అర్హత ఎవరికి లేదు. అయితే దేవుడు షరతులు లేని ఎన్నిక చేస్తున్నాడు అని మనం ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, నాలో ఎలాంటి యోగ్యత లేకపోయినప్పటికీ, నన్ను రక్షించు దేవా అని అడిగేటటువంటి అర్హత నాలో ఏమీ లేకపోయినప్పటికీ, కేవలం తన ఉచితమైన కృపచేత నన్ను రక్షించుకోవడానికి ఆయన తీర్మానించుకున్నాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరి విషయంలో అలాంటి తీర్మానాన్ని ఆయన చేశాడు. అయినంత మాత్రాన మిగతా వారు ఆయన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఎలాంటి అవకాశము లేదు. ఎందుకనంటే మిగతా వాళ్ళకి రావాల్సింది ఏంటి? శిక్షా విధి. అది న్యాయంగా వాళ్ళకి ఆయన ఇచ్చాడు. రక్షింపబడిన వారికి ఆయన ఉచితంగా తన కృపను కనబరిచాడు. సో రక్షింపబడిన వారి ఎడల ఆయన తన ప్రేమను కనబరిచాడు, శిక్షింపబడే వారి ఎడల తన న్యాయాన్ని కనబరిచాడు. మరి అన్యాయం ఎవరికి చేశాడు? అన్యాయం ఎవరికి చేయలేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. రక్షింపబడిన వారి ఎడల ఏం చూపించాడు? కృప చూపించాడు. నశించిపోయే వారి ఎడల ఏం చూపిస్తున్నాడు? న్యాయాన్ని కనబరుస్తున్నాడు. అన్యాయం ఎవరికి చేశాడు? ఎవరికి చేయలేదు. ఓకే, సో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అన్యాయం అనేది ఏమీ లేదు, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నువ్వు వాళ్ళని ఎందుకు రక్షించలేదు, వీళ్ళని ఎందుకు రక్షించలేదు అని అడగడం కాదు. 10,000 మందిని దాటిపోయినటువంటి అదే సువార్త పిలుపు ఒకవేళ నన్ను కూడా దాటిపోయి ఉంటే, కనీసం నేను దాన్ని ప్రశ్నించడానికి కూడా యోగ్యుడిని కాదు, అర్హుడిని కాదు. నేను కూడా నశించిపోయినటువంటి స్థితిలోనే ఉండుండేవాడిని. కానీ నా ఎడల అలా చేయకుండా నా మీద కనికరం చూపించి ఆ సువార్త పిలుపుకి నేను స్పందించేలాగా నా పైన కృప చూపించావు. కాబట్టి నీకు స్తోత్రం దేవా అని దేవుడిని ఆరాధించడమే మనకు మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యామ్నాయం. ఇట్ ఈస్ జస్ట్ గాడ్స్ గ్రేస్ దట్ హీ గేవ్ us an opportunity. మనమేం దానికి నోచుకోలేదు. మిగతా వాళ్ళకంటే మనకు సువార్త బాగా అర్థమైందనో, మిగతా వాళ్ళకంటే మనం కొంచెం తక్కువ పాపం చేసామనో ఇలాంటిదేం కాదు. రైట్, సో అది దేవుని యొక్క ఉచితమైన కృప. అయితే ఇప్పుడు 3వ సిద్ధాంతంలో, పరిమిత ప్రాయశ్చిత్తం అనేటటువంటి సిద్ధాంతంలో మనం నేర్చుకోబోయేటటువంటి ప్రాముఖ్యమైన ఒక కోణం ఏంటి అని అంటే, ఈ బేషరతు ఎన్నికలో ఎన్నిక చేసినటువంటి వ్యక్తి ఎవరు మనల్ని రక్షించడానికి తీర్మానించి నిర్ణయించాడు? తండ్రి అయిన దేవుడు. అది తండ్రి అయిన దేవుడు చేసినటువంటి బేషరతు ఎన్నిక. ఓకే, సో మన రక్షణ ఎక్కడ ప్రారంభమైంది? జగత్ పునాది వేయబడక మునిపే ప్రారంభమైంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను మోకరించి యేసయ్యా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు అని ఏ రోజైతే తీర్మానం చేసుకొని ప్రార్థన చేశానో ఆ రోజు నుంచి నా రక్షణ ప్రారంభమైందని అనుకుంటారు. అది నాకు అన్వయింపుగా నా వ్యక్తిగత జీవితంలో అనుభవంగా ఆ రోజు ప్రారంభమైంది అన్న విషయం వాస్తవమే, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అది నా రక్షణకు ప్రారంభం కాదు. నా రక్షణ ఎప్పుడు ప్రారంభమైందంట? జగత్ పునాది, అంటే ఈ లోకమే పుట్టక ముందే నా రక్షణ నిర్ణయం అనేది జరిగింది. అంటే నాతో ఎలాంటి ప్రమేయం లేకుండా, నా సంబంధం లేకుండానే దేవుడు నన్ను రక్షించాడు. అది ఆయన ఉచితమైనటువంటి నిత్యమైనటువంటి కృప. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి అనే పాడుకుంటూ ఉంటాం కదా మనం. లేఖనాల్లో కూడా నేను నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. నిత్యమైన ప్రేమ అయితే అది ఎప్పుడు పుట్టిన ప్రేమ అయి ఉండాలి? నిత్యత్వము నుండే పుట్టినటువంటి ప్రేమ అయి ఉండాలి. ఒకానొక సమయంలో పుట్టినటువంటి ప్రేమ కాదు. అది నిత్యుడైన దేవునిలో నిత్యము ఉండినటువంటి ప్రేమ. దాన్ని బట్టి ఆయన మనల్ని రక్షించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది తండ్రి అయిన దేవుడు మన రక్షణ విషయంలో చేసినటువంటి కార్యం. అయితే
దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఒకవేళ ఎవరి పాపాన్నైనా క్షమించాలంటే ముందు ఆ పాపం శిక్షించబడాలి, దానికి చెల్లించాల్సినటువంటి రుణం చెల్లించబడాలి. ఒకవేళ పాపానికి శిక్ష వేయకుండా ఏ పాపినైనా దేవుడు క్షమించాడు అని అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. అవునా కదా? ఇప్పుడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక నేరస్తుడికి అతను చేసినటువంటి నేరానికి శిక్ష పడకుండా ఆ నేరస్తుడు చెల్లించాల్సినటువంటి జుర్మానా చెల్లించకుండానే అతన్ని విడుదల చేసేసాడు అనుకోండి, అతడు న్యాయవంతుడు అవుతాడా అన్యాయస్తుడు అవుతాడా? అన్యాయస్తుడు అవుతాడు. సో ఈ జుర్మానా చెల్లించబడాలి కదా, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? జరిమానా చెల్లించాలి అని అంటే నేనైనా చెల్లించాలి, లేకపోతే నా పక్షంగా ఇంకెవరైనా చెల్లించాలి, రైట్? సో ఒకవేళ నేను దేవుని చేత రక్షింపబడినటువంటి వ్యక్తిని అయితే నా పాపానికి చెల్లించాల్సినటువంటి జరిమానా ఖచ్చితంగా చెల్లించబడింది. నేనైతే చెల్లించలేదు. నేను చెల్లించాలంటే ఎక్కడ చెల్లించాలి? దాన్ని నరకంలో నిత్యము శిక్ష అనుభవిస్తూ చెల్లించాలి. అది మాత్రమే దేవుని న్యాయాన్ని తృప్తిపరిచేటటువంటి విషయం. అలా కాకుండా నా స్థానంలో ఇంకొకళ్ళు చెల్లించాలి అని అంటే అది దేవుడు చేసినటువంటి ఏర్పాటు అయి ఉండాలి. అంటే న్యాయాధిపతి అంగీకరించేటటువంటి వేరొక ఏర్పాటు అయి ఉండాలి కదా అది, అవునా కదా? న్యాయాధిపతే అంగీకరించేటటువంటి వేరొక ఏర్పాటు అయి ఉండాలి కాబట్టి అది న్యాయాధిపతే నియమించినటువంటి ఏర్పాటు అయి ఉండాలి. సో దేవుడు దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏంటి అని అంటే యేసుక్రీస్తు అనేటటువంటి మార్గం. అంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఎవరి కొరకైతే తాను రక్షణ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, ఎవరినైతే ఆయన రక్షించాలని నిత్యత్వం నుండి ఉద్దేశం కలిగి ఉన్నాడో వారిని రక్షించడం కోసం తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి వారు చెల్లించలేనటువంటి వారి పాపం విషయమైనటువంటి జరిమానా వారి స్థానంలో చెల్లించడానికి ఆయన్ని సిలువకు అప్పగించి ఆయన చేసినటువంటి ఆ బలియాగము కారణంగా ఆ శిక్షకు అంటే ఆ పాపి విషయంలో చెల్లించబడాల్సినటువంటి క్రయధనం అంతటిని కూడా న్యాయంగా చెల్లించబడినట్టుగా దేవుడు లెక్కించి ఆయన మనస్థానంలో చనిపోయినట్టుగా ఆయన మన రుణాన్ని తీర్చినట్టుగా దేవుడు పరిగణించి మనల్ని రక్షించాడు. ఎవరినైతే ఆయన రక్షించాలనుకున్నాడో వారిని ఆ విధంగా ఆయన రక్షించాడు కాబట్టి ఆయన న్యాయవంతుడయ్యాడు. లేకపోతే ఆయన న్యాయం తప్పినటువంటి దేవుడు అయి ఉండేవాడు, రైట్? సో ఈ విషయాన్ని మనం సాధారణంగా రక్షణ విషయంలో మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చనిపోయినప్పుడు, ఆయన తన్ను తాను బలియాగంగా అర్పించుకున్నప్పుడు ఆయన ఎవరి కోసం చనిపోయాడు? ఆదాం మొదలుకొని చివరి వరకు జీవించబోయేటటువంటి ప్రతి మానవుడి కోసం తన ప్రాణాన్ని అర్పించాడా? లేకపోతే ఎవరి విషయంలో అయితే దేవుడు అనాది నుండి ఒక రక్షణ సంకల్పాన్ని కలిగి ఉండి వీరు నా బిడ్డలుగా ఉంటారని ఎవరి విషయంలో అయితే దేవుడు తీర్మానం చేసుకున్నాడో వారి కొరకు మాత్రమే చనిపోయాడా? ఓకే, దీన్నే మనం ఈ మూడవ సిద్ధాంతంలో పరిశీలించబోతున్నాం. ఓకే, కొంతమంది అందరి కోసం అని అన్నారు, కొంతమంది కొందరి కోసమే అని అన్నారు. అచ్చా, ఈ సిద్ధాంతానికి హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం మనం? బై ద వే, పరిమిత అంటే కొందరికి మాత్రమే. అట్లా ఎందుకు అనుకుంటున్నాం మరి కొందరికి మాత్రమే అని? ఆయన చనిపోతే అందరి కోసం చనిపోవాలి కదా కదా, అవునా? సరే, పరిమిత ప్రాయశ్చిత్తం అని వినగానే మీరెందుకు పరిమితం చేస్తున్నారు ఆయన చేసిన కార్యాన్ని అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. మేమేం పరిమితం చేయట్లేదు. వాస్తవానికి ఆ మాటకు వస్తే అందరూ పరిమితం చేస్తున్నారు ఆయన మరణాన్ని. కానీ ఎవరు వాక్యానుసారమైన పద్ధతిలో పరిమితం చేస్తున్నారు అన్నదే సరైనటువంటి ప్రశ్న. అందరూ పరిమితం చేస్తున్నారని చెప్తున్నప్పుడు ఒకసారి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓకే, 10 మందికి కరోనా వచ్చిందని అనుకుందాం. ఓకే, 10 మందికి వ్యాక్సిన్ వేశారు. ఓకే, అందులో 5 చనిపోయారు, 5 బ్రతికారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అందరికీ ఒకేలాగా పనిచేసిందా, పనిచేయలేదా? అందరి ప్రాణాలని కాపాడిందా? కాపాడలేదు, రైట్? సో కొందరి ప్రాణాలను ఎందుకు కాపాడగలిగింది అని అంటే వాళ్ళకి స్వతసిద్ధంగానే కొంచెం రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత వాళ్ళు బలమైన ఆహారం తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. మంచి మందులు వేసుకొని మంచి
అదేంటి విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయ్యాయి కాబట్టి వ్యాక్సిన్తో పాటు అది కూడా వారిని బ్రతికించింది. ఓకే, ఇప్పుడు వాళ్ళని బ్రతికించిన శక్తి వ్యాక్సిన్లో ఉందా, లేకపోతే మిగతా అన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలించాయి కాబట్టి వాళ్ళు బ్రతికారా? మిగతా పరిస్థితులు కూడా దాంతో పాటు సహకరించింది కాబట్టే వాళ్ళు బ్రతికారు. మరి చనిపోయిన వాళ్ళ విషయంలో వ్యాక్సిన్ పనిచేయలేదన్నట్టే కదా. అంటే దాని శక్తి పరిమితమైనది, అవునా కదా? ఆ వ్యాక్సిన్ యొక్క శక్తి పరిమితమైనది. కొందరు విషయంలో పనిచేస్తుంది, ఇలా ఈ కండిషన్స్లో ఉన్న వాళ్ళ విషయంలో పనిచేస్తుంది, మిగతా వాళ్ళ విషయంలో పనిచేయదు. కాబట్టి దాని శక్తి పరిమితమైనది. ఓకే, ఇంకొక సినారియో చూద్దాం మనం. ఆ వ్యాక్సిన్ తయారు చేశారు, ఐదుగురికి వేశారు, ఐదుగురికి వేయలేదు. ఈ ఐదుగురు కూడా మిగతా వాళ్ళందరికంటే కూడా బలహీనులు, అసలు ఏమీ సామర్థ్యం లేనటువంటి వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి ఆ వ్యాక్సిన్ వేశారు కాబట్టి వాళ్ళు బ్రతికారు అనుకుందాం. ఆ ఐదుగురు కూడా బ్రతికారు, మిగతా వాళ్ళకి ఆ వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడా పరిమితి ఉంది. ఏంటి ఆ పరిమితి అంటే 10 మందికి వ్యాక్సిన్ వేయలేదు. ఎంతమందికి వేశారు? ఐదుగురికి వేశారు, కానీ వేసిన ఐదుగురు బ్రతికారు. అప్పుడు వ్యాక్సిన్ యొక్క శక్తి పరిమితమైందా, లేకపోతే అది వేసిన వాళ్ళ సంఖ్య మాత్రమే పరిమితమైందా? వేసిన వాళ్ళ సంఖ్య మాత్రమే పరిమితమైంది, కానీ ఆ వ్యాక్సిన్ మాత్రం విజయవంతంగానే పనిచేసింది. ఎంతమంది మీద ప్రయోగిస్తే అందరి మీద విజయవంతంగా ప్రయోగించింది. కరెక్ట్గానే ఉంది కదా ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్, కరోనా అదంతా పక్కన పెడదాం. ఓకే, యేసుప్రభు గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు యేసుప్రభు అందరి కోసం చనిపోయాడు, కానీ చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు, కొందరు మాత్రమే పరలోకానికి వెళ్తున్నారు. ఆ కొందరు కూడా పరలోకానికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు మారుమనసు పొందారు కాబట్టి వాళ్ళ విషయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం పనిచేసింది. మిగతా వాళ్ళ విషయంలో పనిచేయలేదు, ఎందుకంటే వాళ్ళు విశ్వసించలేదు, మారుమనసు పొందలేదు. ఇక్కడ ఏం పరిమితం అవుతుంది? ఆయన శక్తి పరిమితం అవుతుంది, అవునా కదా? అంటే ఆయన చెల్లించినటువంటి క్రయధనం యొక్క, లేదా ఆయన చెల్లించినటువంటి బలియాగం యొక్క శక్తి పరిమితం చేయబడుతుంది. ఈ రకంగా చాలా మంది ఆయన శక్తిని పరిమితం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన అందరి కోసం చనిపోయినప్పటికీ అది ఎప్పుడు పనిచేస్తుందంటే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు దాంతో పాటు సహకరిస్తే అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది, లేకపోతే విఫలమవుతుంది. అంటే దానంతట అదే పనిచేసేటటువంటి సామర్థ్యం దానికి లేదనమాట. కాబట్టి ఏం పరిమితం చేశారు అక్కడ? దాని శక్తిని పరిమితం చేశారు. ఓకే, ఇంకొక సినారియో చూద్దాం. కొందరి కొరకు మాత్రమే ఇది ఉద్దేశించబడింది, వాళ్ళందరికీ సమర్థవంతంగా అన్వయించబడింది. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు చనిపోయారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు అనుకుందాం. మిగతా వాళ్ళు ఎందుకు పరలోకానికి వెళ్ళలేదు అని అంటే, వాళ్ళ కొరకు ఆయన చనిపోలేదు కాబట్టే, వాళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు కాబట్టే వాళ్ళు చనిపోయారు అని అనుకుందాం. అప్పుడు దేన్ని పరిమితం చేస్తున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క శక్తిని పరిమితం చేస్తున్నామా, లేకపోతే దాని పరిధిని మాత్రమే పరిమితం చేస్తున్నామా, సంఖ్యని మాత్రమే పరిమితం చేస్తున్నామా? సంఖ్యని. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మన ముందు. ఇందులో ఏది మంచిదంటారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం శక్తిని మనం పరిమితం చేయడం మంచిదా, లేకపోతే అది అన్వయించబడేటటువంటి పరిధిని పరిమితం చేయడం మంచిదా? మామూలుగా అంటే ఇంకా మన వాక్యంలోకి ఏం వెళ్ళలేదు, మామూలుగా తర్కబద్ధంగా మాట్లాడుకుంటున్నాం అంతే. ఏది మంచిది? ఆబ్వియస్లీ సెకండ్ వన్. యేసుక్రీస్తు ప్రభు ఒక కార్యం చేసి అది విఫలమవుతుంది అని చెప్పడం కంటే దైవదూషణ మరొకటి ఉండదు, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని ఉద్దేశించి ఒక కార్యాన్ని చేశాడు అని అంటే ఆ ఉద్దేశం నిరర్ధకం అయిపోవడం అనేది సాధ్యం కాదు. అందుకే ఎవరి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రక్షింపబడి వాళ్ళందరూ కూడా పరలోకంలో కనబడతారు అన్నదే తర్కబద్ధమైనటువంటి ప్రత్యామ్నాయం. ఓకే, ఆ విషయాన్ని మనసులో ఉంచుకోండి. ఇప్పుడు లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. సరే, దేవుని బేషరతు ఎన్నికలో మనం ఏం చూసాము? దేవుడు అందరినీ ఎన్నుకున్నాడా, కొందరిని మాత్రమే ఎన్నుకున్నాడా? కొందరిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఓకే, తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందుకు అని అంటే మనుషుల్ని రక్షించాలి కాబట్టి పంపించాడు. ఆ ఏ మనుషులు అన్నది ఇప్పుడు ప్రశ్న. తండ్రి ఎన్నుకున్నటువంటి కొందరిని మాత్రమే రక్షించడానికి వచ్చాడా, లేకపోతే తండ్రి ఎన్నికతో సంబంధం లేకుండా అందరినీ రక్షించడానికి వచ్చాడా?
అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి జవాబు చాలాసార్లు ఏంటి అని అంటే, నేను నా స్వంత చిత్తము జరిగించుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడిని నేను అంత్యదినాన లేపుదును అంటాడు. ఇప్పుడు తండ్రి యొక్క చిత్తం ఏంటి? అందరినీ రక్షించాలన్నా కొందరిని రక్షించాలన్నా? ఆయన నిర్ణయించిన వారిని రక్షించాలన్నదే కదా తండ్రి యొక్క చిత్తం. సో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా యోహన్ సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో కావచ్చు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కావచ్చు, ఇంకా చాలా వచనాల్లో నేను నా స్వంత చిత్తం చేయడానికి రాలేదు, తండ్రి యొక్క చిత్తాన్నే జరిగించడానికి వచ్చాను అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఎలా నిర్ణయించినా నాకు సంబంధం లేదు, ఆయన ఏంటో కొందరు అంటున్నారు నిత్యత్వం నుంచి, నాకు ఫస్ట్ నుంచే నచ్చలేదు ఆ ఐడియా, కాబట్టి నేను మాత్రం ఆయన చిత్తంతో సంబంధం లేకుండా అందరినీ రక్షించేస్తాను అని దాని అర్థమా? మరేంటి దాని అర్థం? ఆయన ఎవరిని రక్షించాలని సంకల్పించాడో వాళ్ళ రక్షణ సుసాధ్యం చేయడానికే, వాళ్లను విజయవంతంగా రక్షణలోనికి నడిపించడానికే నేను వచ్చాను అని దాని అర్థం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్, దట్స్ వాట్ ఇట్ మీన్స్. అదే చేశాడు ఆయన. అదే చేయడానికి నేను వచ్చానని ఆయనే చెప్పుకున్నారు. సో తండ్రికి ఉన్నటువంటి సంకల్పం కాకుండా వేరుగా యేసుక్రీస్తు ప్రభుకి వేరొక చిత్తం ఏమీ లేదు. ఆయనకి నా ఐడియాస్ నాకుంటాయి, నా థాట్స్ నాకుంటాయి, నా ప్లాన్స్ నాకుంటాయి, అన్ని తండ్రి చెప్పినట్టే చేయాలా అన్నది ఆయన దృక్పథం కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏం చేసినా ఐక్యంగా చేస్తారు. వాళ్ళ ఆలోచనల్లో ఎలాంటి పరస్పర వైరుధ్యం కానీ, భేదాభిప్రాయం కానీ, ఎలాంటి సహకార నిరాకరణ కానీ అలాంటివి ఏమీ ఉండవు. దే కంప్లీట్లీ కోఆపరేట్ అండ్ దే ఆర్ ఇన్ అబ్సల్యూట్ యూనిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ దే డూ. అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ త్రిత్వం అనేది అన్య గ్రంథాల్లో మనం చూసేటట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు కదా, త్రిమూర్తులు, అట్లనే ఈ త్రిత్వం కూడా అని అనుకుంటా ఉంటారు. అస్సలు కాదండి, అస్సలు కాదు. మీరు ఆ పురాణాలు చదివితే ఎప్పుడు తన్నుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటాడు, నేనే నిన్ను సృష్టించానంటే చిచి నువ్వు నన్ను సృష్టించడం అంటే నేను నిన్ను సృష్టించానంటాడు. వాళ్ళకి త్రిత్వానికి ఎలాంటి పోలిక లేదు. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు సంపూర్ణంగా ఐక్యము కలిగినటువంటి దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణ ఐక్యత కలిగి ఉంటారు, వారి చిత్తంలో ఎప్పుడు కూడా ఏకీభవించేవారిగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. సో తండ్రి ఎవరినైతే రక్షించాలని ఉద్దేశించాడో వాళ్ళ కోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, అలా కాకపోతే తండ్రికి ఒక చిత్తము, యేసుకి దానికి భిన్నంగా వేరొక చిత్తము ఉంది అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అది వాక్యానుసారమైనటువంటి ఆలోచన కానే కాదు. ఓకే, దట్స్ ద ఫస్ట్ పాయింట్. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఇది మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మనం తర్కబద్ధంగా ఒక మాట చెప్పుకున్నాం. అదేంటి అని అంటే, ప్రాయశ్చిత్తం యొక్క పరిధిని మనం పరిమితి చేస్తున్నాము, శక్తిని కాదు. ఎందుకు అనంటే, ఒకవేళ శక్తిని పరిమితం చేస్తే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం విఫలమైంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్పుకున్నాం. అది మొదటి పాయింట్. రెండో ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, తండ్రికి యేసుకి వేరువేరు చిత్తాలు లేవు కాబట్టి, కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు కాబట్టి, తండ్రి కొందరినే రక్షించాలని నిర్ణయించాడు కాబట్టి, ఆ కొందరి కొరకే తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అదే తండ్రి యొక్క చిత్తం కాబట్టి దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అన్నటువంటి విషయాన్ని రెండో పాయింట్గా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో ప్రాముఖ్యమైనటువంటి పాయింట్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి అదే ఉదాహరణని, దీన్ని థియోలోజియన్స్ ఏమన్నారు అంటే, 2 సార్లు ఒక పాపికి శిక్ష విధించడం, డబుల్ జెపోడీ అన్నటువంటి పదం వాడారు. అంటే 2 సార్లు ఒక పాపికి శిక్ష విధించడం అనేది న్యాయమైనది కాదు. నేను ఒక నేరం చేశాను అనుకోండి, దానికి ఆల్రెడీ నన్ను శిక్షించారు, 7 సంవత్సరాల కారాగార శిక్ష అని చెప్పి శిక్షించారు. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ అదే నేరానికి అదే న్యాయాధిపతి కూర్చుని మళ్ళీ తీర్పు చెప్పి ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళీ నువ్వు ఉండాల్సిందే అదే నేరం కోసం అని చెప్తే అది న్యాయం అవుతుందా? అన్యాయం అవుతుంది అది కదా. ఓకే, ఇప్పుడు నీకు యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే నీ ఆస్తి అంతా ఇచ్చేయడం, లేకపోతే నీ ఆస్తికి సమానమైనటువంటి విలువ చెల్లించడం ద్వారా నిన్ను విడుదల చేయడం, ఈ 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పి నన్ను జైల్లో ఉంచారనుకోండి. సడన్ గా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నా ఆస్తికి
సమానమైనంత మూల్యం చెల్లించి ఇది అతని కొరకు చెల్లించాల్సినటువంటి జరిమానా కాబట్టి ఆయన్ని విడిపించేసండి అని అన్నాడు అనుకోండి. సరే మంచి పని, సరే బాగా మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆయన జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి ఆ డబ్బులు, నన్ను విడిచిపెట్టకుండా కారాగారంలోనే ఉంచి. అప్పుడు ఏమంటారు అతని గురించి మీరు? అన్యాయస్తుడు. అంటే డబ్బులు తీసుకున్నాడు, ఆ జరిమానా అంగీకరించాడు న్యాయంగా, కానీ విడిచిపెడతానన్నటువంటి ఆ షరతు మాత్రం ఆయన పూర్తి చేయలేదు. అప్పుడు ఆయన అన్యాయస్తుడు అవుతాడు, రైట్? అంటే 2 సార్లు నన్ను శిక్షించినట్టే. ఒక నేరం కోసం 2 సార్లు శిక్షించడం అనేది అన్యాయం అవుతుంది. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన ఏం చేశాడు? ఆయన ఎవరి పక్షంగా అయితే చనిపోతున్నాడో వారందరి పక్షంగా చెల్లించాల్సినటువంటి క్రయధనాన్ని సంపూర్ణంగా చెల్లించాడు. అవునా కదా? దాన్ని తండ్రి అంగీకరించాడా లేదా? దేవునికి అంగీకారమైనటువంటి క్రయధనమా కాదా అది? ఎస్, అంగీకారమైనటువంటి క్రయధనమే, రైట్? దేవుడు దాన్ని అంగీకరించేశాడు. కానీ చాలా మంది నరకంలో నశించిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడు ఆ జరిమానాన్ని అంగీకరించాడు, కానీ వాళ్ళని విడుదల చేస్తానన్నటువంటి వాగ్దానం మాత్రం పూర్తి చేయలేదు. అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడా, న్యాయవంతుడు అవుతాడా? అన్యాయస్తుడు అవుతాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరి పాపాలైనా కొట్టివేశాడు సిలువలో అన్నది నిజమైతే, ఆ వ్యక్తి మళ్ళీ నరకంలో నశించిపోవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైతే ఒక పాపిని తన పాపం విషయంలో 2 సార్లు శిక్షించడం అవుతుంది. అది అన్యాయం అవుతుంది. సో ఈరోజు చాలా మంది నరకంలో శిక్ష అనుభవిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ పాపాలు సిలువలో కొట్టివేయబడలేదు, వాళ్ళ పాపాలు ఇంకా నిలిచే ఉన్నాయి. కాబట్టే దేవుడు వాళ్ళని న్యాయంగా నరకంలో శిక్షిస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ పాపాలు క్షమించాడు అన్నది నిజమైతే, సిలువలో చనిపోవడం కారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ నరకంలో నశించడం అనేది సాధ్యం కాదు. అది 3వ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక పాపిని 2 సార్లు శిక్షించడం సాధ్యం కాదు. ఒకవేళ యేసుక్రీస్తులో నా పాపాలు శిక్షించబడి ఉంటే మళ్ళీ నేను నిత్య నరకంలో నా పాపాల కొరకు శిక్ష అనుభవించడం అనేది ఏ విధంగా కూడా న్యాయమైనది కాదు. న్యాయం ఏంటి అని అంటే, ఒకటో ప్రత్యామ్నాయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో నా పాపాలు క్షమించబడాలి. లేదా రెండో ప్రత్యామ్నాయం ఏంటి అంటే, నిత్య నరకంలో నేను శిక్ష అనుభవించడం ద్వారా నా పాపాలకి నేనే మూల్యం చెల్లించుకోవాలి. కానీ ఆ 2 ఒక వ్యక్తికి విధిస్తారు అన్నది మాత్రం అన్యాయమైనటువంటి తీర్పు అవుతుంది. దేవుడు అలాంటి అన్యాయస్తుడు ఎప్పుడు కాడు కాబట్టి, దేవుడు అలాంటి అన్యాయపు కార్యం ఎప్పుడు చేయడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం పరిమితమైనదే అన్నటువంటిది మన 3వ ప్రాముఖ్యమైనటువంటి వాదన. ఓకే, రైట్. దీన్ని ఇంకా సరిగా అర్థం చేసుకోవడానికి 4వ వాదన ఇంకొకటి నేను మీ ముందు ఉంచుతున్నాను. అదేంటి అని అంటే, ఈ 4వ వాదనలో భాగంగా 3 ప్రత్యామ్నాయాలు నేను మీకు ఇస్తాను. మీరు దాంట్లో ఏదో ఒక దానికి ఓటేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా అందరూ చేసిన అన్ని పాపాలు క్షమించబడ్డాయి అన్నది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా అందరూ చేసిన కొన్ని పాపాలు క్షమించబడ్డాయి. 3వ ఆప్షన్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా కొందరు చేసిన అన్ని పాపాలు క్షమించబడ్డాయి. ఈ 3 ఆప్షన్స్ అర్థమయ్యాయా క్లియర్గా? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అందరూ చేసిన అన్ని పాపాలు క్షమించబడ్డాయి. రెండవది, అందరూ చేసిన కొన్ని పాపాలు క్షమించబడ్డాయి. మూడవది, కొందరు చేసిన అన్ని పాపాలు క్షమించబడ్డాయి. ఈ 3ఇంట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి ఖచ్చితంగా యేసు ప్రభు చనిపోయినప్పుడు, రైట్? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. అందరూ చేసిన అన్ని పాపాలు క్షమించబడ్డాయి అన్నది నిజమైతే దాని పర్యవసానంగా ఏం జరగాలి? అందరూ క్షమించబడాలి అంటే అందరూ రక్షింపబడాలి అంటే అందరూ పరలోకంలోనే ఉండాలి. అంటే నరకం ఖాళీ. అంటే మనుషుల విషయంలో నరకం ఖాళీ. అంటే కేవలం దయ్యాలు, దయ్యపు ఆత్మలు అవే ఉంటాయి అక్కడ. భూత్ బంగ్లా అంతే నరకం. మనుషులు ఉండరు ఇంకా కదా. అందరూ పరలోకానికి వెళ్ళాలి. కానీ అది వాస్తవమా? అలా జరుగుతుందా? తీర్పు దినాన పరలోకంలో మనుషులందరూ ఉండి నరకంలో కేవలం దయ్యాలు మాత్రమే ఉంటాయా, లేకపోతే మనుషులు కూడా నరకంలో ఉంటారా? తీర్పు ఉంటారు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది.
కాబట్టి అందరూ చేసిన అన్ని పాపాల కోసం చనిపోయాడు అన్నది నిజం కాదు. రైట్. మరి అందరూ సెకండ్ ఆప్షన్, అందరూ చేసిన కొన్ని పాపాల కోసం చనిపోయాడు అనుకుందామా? ఎందుకు అనుకోకూడదు? అందరూ చేసిన కొన్ని పాపాల కోసం చనిపోయాడు అని కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు అని అంటే, అన్ని పాపాల కోసం చనిపోయాడు, కానీ ఆయన్ని విశ్వసించని అవిశ్వాసం అనేటటువంటి పాపం కోసం మాత్రం చనిపోలేదు అని అంటున్నారు. అవిశ్వాసం అనే పాపం కోసం మాత్రం చనిపోలేదు అంటున్నారు. అంటే అందరూ చేసిన కొన్ని పాపాల కోసం చనిపోయాడు, ఓకే. సరే, అవిశ్వాసం అనే పాపం కోసం ఒకవేళ చనిపోకపోతే ఎవరైనా అసలు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా ఎప్పుడైనా? ఒకప్పుడు మనం అందరం అవిశ్వాసంగా ఉన్నామన్నది వాస్తవమా కాదా? ఆ పాపం ఈరోజు క్షమించబడిందా లేదా? ఎలా క్షమించబడింది? ఎలా క్షమించబడిందంటే ఆ పాపం కోసం కూడా ఆయన చనిపోయాడు కాబట్టే అది క్షమించబడింది. లేకపోతే మనం ఇంకా ఆ పాపం విషయంలో నేరస్తులుగానే ఉండి నరకానికి పోయి ఉండేవాళ్ళం. కాబట్టి అందరూ చేసిన కొన్ని పాపాల కోసమే చనిపోయాడు. ఆ కొన్ని పాపాల్లో మినహాయించబడినటువంటి పాపాల్లో అవిశ్వాసం అనేది ఉంది. అవిశ్వాసం కోసం ఆయన చనిపోలేదు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా అవిశ్వాసంలో ఉండుంటే వాళ్ళు ఆ అవిశ్వాసం విషయమై శిక్షించబడాల్సిందే అన్నటువంటి పరిస్థితిలో మనం ఉండుండే వాళ్ళం. కాబట్టి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఈ రెండో ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఇక మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి? కొందరు చేసిన అన్ని పాపాల కోసం చనిపోయాడు. ఒకవేళ కొందరు చేసిన అన్ని పాపాల కోసం చనిపోయాడు అన్నది మనం తీసుకుంటే, అప్పుడు కొంతమంది పరలోకంలో ఎందుకున్నారో, కొంతమంది నరకంలో ఎందుకున్నారో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది అక్కడ మనకి. సో తర్కబద్ధంగా ఆ ప్రత్యామ్నాయమే కరెక్ట్గా సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇందాక నేను చూస్తున్నాను, అసలు బైబిల్ తెరవలేదు, ఏదేదో మాట్లాడుతున్నారు. తర్కం అంటాడు, నేరస్తులు అంటాడు, జరిమానా అంటాడు, జడ్జి అంటాడు, కరోనా అంటాడు, వ్యాక్సిన్ అంటాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదంతా తర్కబద్ధంగా చెప్పుకునేటటువంటి మాట కదా. అసలు యేసు ప్రభు డైరెక్ట్గా వాక్యంలో ఏం చెప్పాడు? ఆయన మరణాన్ని గురించి, అపోస్తలులు ఆయన మరణాన్ని గురించి ఏం బోధించారు? అది కదా మనకు కావాల్సింది, అవునా కదా? అదేనా నేను కూడా చెప్పింది ఇప్పటి వరకు ఉదాహరణల రూపంలో? అదే చెప్పాను, కానీ కొంతమందికి అలా అనిపిస్తుంది. కాబట్టి నేరుగా యేసుక్రీస్తు ప్రభు, అసలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ఏం చెప్పాడు, ఎవరి కోసం చనిపోయాడు అని చెప్పారు, యేసు ప్రభు స్వయంగా ఏం చెప్పాడు, అపోస్తలులు ఏం చెప్పారు అన్నటువంటి విషయాలను కూడా మనం చూసుకోవాలి కదా. ఒకసారి అదే చూద్దాం. 53వ యెషయా ప్రవచనం, 53వ అధ్యాయం, యెషయా ప్రవచనంలో 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి, ఆయన చేయబోయేటటువంటి ప్రాయశ్చిత్త కార్యాన్ని గురించి ప్రవచనాత్మకంగా చాలా విషయాలు చెప్పించాడు దేవుడు. రైట్. ఆ అధ్యాయంలో యెషయా 53:8వ వచనం ఒకసారి చదవండి. 53వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీసి చదువుతారా ఎవరైనా? అతడు ఎవరి అతిక్రమములను బట్టి మొత్తబడ్డాడంట? చెప్పాలి. నా జనుల అతిక్రమమును బట్టి నా జనులు అంటే అందరూ ఆయన జనులేనా? ఆయన ఎన్నుకున్నవారే ఆయన జనులు. ఈ కాంటెక్స్ట్ లో ఇశ్రాయేల్ దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అందులో ఎన్నుకున్నబడిన వారిని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఇశ్రాయేల్ అంటే ఎవరు? మనమందరం కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులుగా ఎంచబడ్డాం. యేసుక్రీస్తులో మనకు కూడా ఆధిక్యత ఇవ్వబడింది. సో ఆయన జనుల కోసమే ఆయన చనిపోయాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. సరే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. సారీ, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు, మంచి కాపరి తోడేళ్ల కొరకు మంచి కాపరి ఏమంటున్నాడు? మంచి కాపరి గొర్రెల కొరకు. అదే ఉంది అందరు బైబిల్స్లో. మేకల కొరకని లేదా? తోడేళ్ల కొరకని లేదా? పాముల కొరకు, సర్పసంతానాల కొరకు అని లేదా? లేదు కదా. కానీ ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడంట? తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మంచి కాపరి. అందరూ ఆయన గొర్రెలేనా?
అవునండి, మీరే కాదంటున్నారు, కానీ అందరూ ఆయన గొర్రెలే. 16వ వచనంలో ఉంది కదా, అందరూ ఆయన గొర్రెలే అని చూడండి ఒకసారి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా తోడుకొని రావాలి కదా. తోడుకొని వస్తాడు, తొందర ఏంటి? దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి వారు కొంతమంది ఆయనతో ఉన్నారు, ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాకుండా అన్యజనుల్లో నుండి కూడా రక్షింపబడాల్సినటువంటి చాలా మంది గొర్రెలు ఇంకా ఉన్నాయి అంటున్నాడు. అంతేగాని ఆదాము మొదలుకొని చివర జీవించబోయేటటువంటి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ నా గొర్రెలే అనే మాత్రం ఖచ్చితంగా అనట్లేదు అని చెప్పడానికి అది నా మాట కాదు. అంటే యేసుప్రభు అందరూ నా గొర్రెలే, కొందరు ఇప్పుడు వచ్చారు, తర్వాత ఇంకొంతమందిని తీసుకొస్తానని చెప్తుంటే బిబ్బు గారు ఏమో వచ్చి అందరూ ఆయన గొర్రెలు కాదంటున్నారు అనకండి. అది బిబ్బు గారు చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఆయనే చెప్తున్నారు. చూడండి 26వ వచనంలో, 10వ అధ్యాయం 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. అంటే ఆయన గొర్రెల్లో చేరిన వారు కాని వారు కూడా ఉన్నారా? ఆయన గొర్రెలు కాని వారు కూడా ఉన్నారా ఆయన మాటల్లో? ఎస్. కానీ ఆయన ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు, తన గొర్రెల్లో చేరని వారి కొరకు కాదు. ఇందాక మనం చూసాం కదా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనంలో నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారందరూ ఏం చేశారు? విశ్వసించరు. ఎవరు విశ్వసించారు? నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించారు. ఎవరు విశ్వసించలేదు? ఈ వచనం ప్రకారం, యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఎవరు విశ్వసించలేదు? ఆయన గొర్రెలు కాని వారు విశ్వసించారు. మీరు విశ్వసించలేదు కాబట్టి నా గొర్రెలు కాదు అని అంటున్నాడు అక్కడ. మీకు విశ్వాసం లేదు అందుకే మీరు నా గొర్రెలు అవ్వలేదు, లేకపోతే అయ్యి ఉండేవాళ్ళు అని అంటున్నాడా? కాదు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు విశ్వసించలేదు. నువ్వు విశ్వసించి గొర్రెవి అవ్వవు, గొర్రెవి కాబట్టే విశ్వసిస్తావు. నేను రక్షింపబడినప్పుడు నేను మేకగా ఉండి తర్వాత గొర్రెగా మారినోడిని కాదు. నేను తప్పిపోయిన గొర్రెని అప్పుడు కనుగొనబడ్డాను అంతే. ఐ వాజ్ నాట్ ఎ గోట్ విచ్ మేడ్ మై సెల్ఫ్ ఎ షీప్ when I was found. I was a lost sheep that was found. సో ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు దేవుని నిర్ణయానుసారంగా విశ్వసించినటువంటి వాళ్ళు, వాళ్ళే దేవుని గొర్రెలు. వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో యేసుప్రభు స్వయంగా చెప్పాడు ఈ మాట. అందుకే ఏమన్నాడు ఆయన మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనంగా అర్పించడానికి వచ్చాడు. ఎవరి కోసం? అందరి కొరకు కదా. అనేకులు అనడానికి అందరూ అనడానికి తేడా ఉందా లేదా? ఉంది. ఓకే, అదే చెప్తున్నాడు. రైట్, సరే. సో ఇదే సత్యంతో అపోస్తులు కూడా ఏకీభవించారా? దీన్నే బోధించారా వాళ్ళు కూడా? లేకపోతే యేసుప్రభు అట్లా చెప్పాడు కానీ యాక్చువల్గా అది కాదు విషయం అని చెప్పి వాళ్ళు ఇంకేమైనా బోధించారా? అపోస్తులు కూడా అదే బోధించారు. ఇందాక మనం చదివాం కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆ మాట చూసాం కదా. దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరినైనా నీతిమంతులుగా ఎలా తీర్చాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారానే ఎవరైనా నీతిమంతులుగా చేయబడ్డారు. రైట్. సో ఎవరిని నీతిమంతులుగా తీర్చాడంటే అందరినీ నీతిమంతులుగా తీర్చాడని చెప్తున్నాడా? ఎవరిని ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళనే మహిమపరచాడు. అంటే ఎవరితో ప్రారంభించాడో వాళ్ళతోనే ముగిస్తాడు అల్టిమేట్లీ. మధ్యలో చేయాల్సినవన్నీ కూడా వాళ్ళ కోసమే చేశాడు. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం కూడా ఉంది. అందులో ఆయన ముందుగా ఎరిగిన వారు, ముందుగా నిర్ణయించిన వారిని
మాత్రమే కాకుండా ఇంకొకరిని కూడా దాంట్లో కలుపుకునేటటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. ఓకే, బికాస్ గాడ్ హ్యాస్ అ డెఫినెట్ ప్లాన్ ఇన్ వ్యూ వెన్ హీ ప్లాన్ ఫర్ దిస్ అటోన్మెంట్. రైట్, సరే. సో ఇక్కడ తర్కబద్ధంగా చాలా విషయాలు మనం చెప్పుకున్నాము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి. అలాగే వాక్యం నుండి కూడా నేరుగా అదే సిద్ధాంతాన్ని మన పాత నిబంధనలో అదే చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా సువార్తలలో అదే చెప్తున్నాడు, ఏంటి పత్రికల్లో అపోస్తులు కూడా అదే చెప్తున్నారు. అంటే నేను ఇంకా చాలా వచనాలు చూపించడం ద్వారా ఇదే పాయింట్ని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేయడం అవుతుంది తప్ప వేరేం లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ స్ట్రెంగ్థనింగ్ ద పాయింట్. ఓకే, కానీ విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమైంది. తర్కబద్ధంగా కూడా ఇది మాత్రమే మన ముందున్నటువంటి ప్రత్యామ్నాయం. లేఖనాలు కూడా ఈ సత్యాన్ని చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి అనేది మనం చూసాం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే చాలా వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు చనిపోయినట్టుగా కనిపిస్తుంది, మనకి అలా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి అలా అనిపిస్తుంది కానీ అలా చెప్పట్లేదు ఆ వాక్యం. కానీ అలాగే చెప్తున్నాడని కొంతమంది బోధించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి కొన్ని వచనాలు చూద్దాం మనం. ఇప్పటివరకు మీరు ఈ రెండు సిద్ధాంతాలు, అంటే దేవుని యొక్క బేషరతు ఎన్నిక అన్నటువంటి సిద్ధాంతం విన్నారు, అలాగే పరిమిత ప్రాయశ్చిత్తం అన్నటువంటి సిద్ధాంతాన్ని కూడా విన్నారు. ఇదంతా విన్న తర్వాత మీ మనసులో కూడా కొన్ని వచనాలు వచ్చి ఉంటాయి కదా, అందరి కోసము, లోకం అంతటి కోసము అన్నటువంటి వచనాలు. ఉదాహరణకు ఒక వచనం ఏమైనా చెప్తారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ప్రతివాడు నశింపక అని ఉంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి, ప్రతివాడు రక్షింపబడాలని తన కుమారుణ్ణి పంపించాడు. మీరేమంటున్నారు? బ్రదర్ ఏమో చెప్తున్నారు, ప్రతివాడు కాదు అని చెప్పడానికి ఒక మాట చెప్తున్నారు అక్కడి నుంచి. ఆ వచనంలో ఎవరి కోసం తన కుమారుణ్ణి పంపించాడంటండి? ఆయన యందు విశ్వాసం ఉంచు వారి కొరకు మాత్రమే తన కుమారుణ్ణి పంపించాడు. అంటే తన కుమారుని కార్యం ఎవరికి పరిమితం చేశాడు దేవుడు? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి మాత్రమే. ఓకే, అయితే ఈ విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరు? నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసిస్తారు. ఎవరైతే విశ్వసిస్తారో ఆయన వారి గొర్రెలు, ఆయన గొర్రెలు. కాబట్టి ఆ గొర్రెల కోసం ఆయన ప్రాణం పెడతాడు. మరి లోకమును అని అన్నాడు కదా, అంటే అందరినీ ప్రేమించాడు కానీ కొందరినే రక్షించాడా? లోకమును అని ఉందా లేదా? ఉంది కదా. లోకము అని ఉంటే దాని అర్థం ఏంటి అంటే ఆదాము మొదలుకొని చివరి వరకు జీవించినటువంటి వ్యక్తి అని అర్థం, అంతేనా? అట్లాగే తీసుకోవాలా లోకం అంటే? ఈ లోకం అనేటటువంటి మాటని గ్రీక్ భాషలో కాస్మోస్ అని వాడినటువంటి పదాన్ని లోకం అని తర్జుమా చేశారు. కరెక్ట్ తర్జుమా అది. కానీ 7 వేరు వేరు అర్థాలతో వాడారు దాన్ని. ఆ సందర్భాన్ని బట్టి దాని పరిమితిని అర్థం చేసుకోవాలి మనం. ఉదాహరణకి లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగోస్తు వలన ఆజ్ఞ ఆయను అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. ఉందా? ఎవరికి ప్రజాసంఖ్య రాయబడాలి? సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆదం మొదలుకొని చివరి జీవించినటువంటి వ్యక్తి వరకు అందరి ప్రజాసంఖ్య రాయాలి అని కైసరు అగోస్తుకు అనిపించింది. అప్పుడు రాశాడు, అంతేనా? అలా తీసుకోవాలా? కాదు. ఆ కాలంలో కైసరు అగోస్తు పరిపాలిస్తున్నటువంటి కాలంలో రోమా సామ్రాజ్యం పరిధిలో ఉన్నటువంటి పౌరుల సంఖ్య తీసుకోవాలని ఆజ్ఞ జారీ చేశాడు, అంతే. కానీ సర్వలోకం అన్నటువంటి పదాన్ని ఎందుకు వాడారు? ఆ రోజుల్లో తెలిసినటువంటి నాగరిక ప్రపంచం అంటూ ఒకటి ఉంటే అది రోమా సామ్రాజ్యమే. కాబట్టి సర్వలోకం అన్నటువంటి పదం వాడారు, అంతేగాని యూనివర్సలీ అందరూ అని దాని అర్థం కాదు. అంటే సార్వత్రికంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సంఖ్య తీసుకోవాలని దాని అర్థం కాదు. అంటే రోమా సామ్రాజ్యానికి చెందని ఒక భూభాగంలోనికి వెళ్ళి మేము ఇక్కడ ప్రజాసంఖ్య తీసుకోవడానికి వచ్చామంటే వాళ్ళు ఏమైనా వచ్చి సహకరిస్తారా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వచ్చి ఇండియాలో సెన్సస్ తీసుకుంటామనంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఒప్పుకోదు కదా. సో అంటే రోమా సామ్రాజ్యం పరిధిలోనే చెప్పబడినటువంటి మాట అయినప్పటికీ అది సర్వలోకం అని ఎలా చెప్పబడిందో అలాగే పరిమితి కలిగినటువంటి భావంతో కూడా లోకం అనేటటువంటి మాట చాలాసార్లు వాడబడింది. ఒక సందర్భంలో శాస్త్రులు పరిసయ్యులు అసలు ఏం చేయాలో తెలియకుండా యేసుక్రీస్తు ప్రభువుని అందరూ వెంబడిస్తున్నారు అన్నటువంటి విషయంలో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏమంటారంటే,
లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది అని అంటారు. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి? ఆదాం మొదలుకొని చివరి జీవించిన వ్యక్తి వరకు అందరూ ఆయన వెంట వెళ్ళిపోయారని అర్థమా? కాదు, చాలా మంది జనసమూహం ఆయన వెంట వెళ్తున్నారు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నామే అని వాపోయారనమాట వాళ్ళు. అంటే ఒక పెద్ద జనసమూహాన్ని సూచించడానికి కోసం కూడా కాస్మాస్ అనేటటువంటి పదం వాడబడింది. సరే, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం, చాలా భావాల్లో వాడబడింది ఆ పదం. కానీ ఈ సందర్భంలో చూద్దాం మనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో లోకం అంటే అందరూ అనే భావం వస్తుందా అనేది మనం ఆలోచిస్తే చూడండి, 17వ వచనంలో ఏమంటున్నాడు? యోహాను 3:17లో లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇంకా కాంప్లికేట్ అయిపోయింది కదా. రక్షించడానికే వచ్చాడు లోకాన్ని, లోకానికి తీర్పు తీర్చడానికి కాదు యేసుప్రభు వచ్చింది, రక్షించడానికే వచ్చాడు. కాబట్టి లోకమంతా ఏమవ్వాలి? రక్షించబడాలి కదా. కానీ 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. సో ఏ లోకాన్ని యేసుక్రీస్తు ప్రభువు రక్షించడానికి వచ్చాడో ఆ లోకాన్ని సంపూర్ణంగా తీర్పుకు లోనవ్వకుండా రక్షించుకుంటాడు. కానీ ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది, వాళ్ళు తీర్పులోనే ఉంటారు. కాబట్టి విశ్వాసులు అనబడిన వారి లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు తప్ప అవిశ్వాసుల లోకాన్ని కాదు. దాన్నే నిర్ధారించే విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం మనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. ఓకే, అంటే యేసుక్రీస్తును ద్వేషించేటటువంటి ఒక లోకం ఉంది, యేసుక్రీస్తుని ద్వేషించేటటువంటి ఒక లోకం ఉంది. కానీ ఎవరినైతే ఆయన రక్షించుకున్నాడో, ఎవరినైతే ఆయన రక్షణలోనికి నడిపించాడో వాళ్ళకున్నటువంటి గుర్తింపు ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించేవారు, అవునా కదా. సో ఈ లోకాన్ని 2 భాగాలుగా మనం విభజిస్తే యేసుక్రీస్తును ప్రేమించేటటువంటి ఒక లోకం ఉంది, ద్వేషించే ఒక లోకం కూడా ఉంది. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన ముందుగానే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆ వచనాన్ని చాలా స్పష్టంగా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట చదువుతున్నాం మనం. రైట్, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. అయితే ముందుగా ఆయన మనల్ని ప్రేమిస్తే దానికి పర్యవసానంగా ఏం జరుగుతుంది? మనం కూడా ఆయన్ని ప్రేమిస్తాం. కానీ ఆయన్ని ద్వేషించే ఒక లోకం ఉంది అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వారిని ప్రేమించలేదు, వారు కూడా దేవుడిని ప్రేమించరు. ఆయన ఏ లోకాన్ని రక్షించుకోవడానికి వచ్చాడు అని అంటే ఆయన సంకల్పంలో ఉన్నటువంటి లోకాన్ని రక్షించడానికి తన కుమారుడిని పంపించాడు. ఆయన్ని ద్వేషించేటటువంటి లోకాన్ని కాదు. లోకమునైనను అందులో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని మనకు ఏ లోకం గురించి అయితే ఆయన హెచ్చరిక చేశాడో ఆ లోకాన్ని కాదు ఆయన రక్షించడానికి వచ్చింది. ఆ లోకం నుండి మనల్ని వేరు చేసి తన సంఘం అని పిలువబడేటటువంటి ఆయన్ని ప్రేమించే లోకాన్ని మాత్రమే రక్షించడానికి వచ్చాడు. కాబట్టి లోకం అంటే అందరూ కాదు అన్నది ప్రతి సందర్భంలోనూ మనం వివరించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ భావంలోనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నటువంటి మాట కూడా చెప్పబడింది. సరే, ఇలాంటిదే ఇంకొక అభ్యంతరం కూడా తరచుగా చూపిస్తూ ఉంటారు మనకి. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానం విషయమై ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. సో
ఇక్కడ ఏం కోరుతున్నాడు దేవుడు? అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలని కోరుతున్నాడు కదా, అవునా కదా? అయిపోయింది. ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా కూడా అయిపోయింది కదా. పొద్దున్నుంచి పాపం యశ్వంత్ 2 సెషన్స్ చెప్పాడు, తర్వాత ఇక్కడ కూడా చాలా చెప్పుకున్నాం మనం. అంతా కూడా ఒక్క వచనంతో అయిపోయింది కదా. ఏమంటారు? అందుకే చెప్తున్నామండి, మీరు దుర్బోధకులని. దేవుడేమో అందరినీ రక్షించాలని ఇష్టపడుతుంటే మీరేమో కొందరికి అని ఆ కాల్విన్ బోధని తలకెక్కించుకొని కాల్వినిస్టులుగా చలామణి అవుతున్నారు, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా అందుకుంటారు చూడండి, తర్వాత ఇంకా వాక్యంతో ఏం సంబంధం ఉండదు అనమాట తర్వాత. సరే, దీన్ని ఏం చేద్దాం మనం? ఇది ఉంది కదా వాక్యంలో, ఉందా లేదా? ఎట్లా అర్థం చేసుకుందాం దీన్ని? సరే, దేవుడు ఎవ్వరును నశింపక అందరూ మారు మనసు పొందాలని ఎవరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటున్నాడు? ఆ వచనాన్ని జాగ్రత్తగా చూసి చెప్పాలి. మీ ఎడల అని ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పేతురు. వాస్తవానికి అది మూల భాషలో మన ఎడల అని తర్జుమా చేయాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో అలాగే ఉంది. గాడ్ ఇస్ లాంగ్ సఫరింగ్ టు అస్ వర్డ్, నాట్ విల్లింగ్ దట్ ఎనీ షుడ్ పెరిష్. అస్ అంటే మనము, నాట్ యూ, మీరు కాదు, మనము. ఓకే, సో మన ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారంటే ఈ మనం ఎవరు? సంఘం. ఆయన సంఘానికే కదా రాస్తున్నాడు పేతురు. బై ద వే, సంఘానికైనా రాసింది? నాకైతే గుర్తు సంఘానికే రాసినట్టు. కరెక్టేనా? యా. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం చేత ఏర్పరచబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ప్రోక్షింపబడి పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకింపబడినటువంటి వారికి రాశాడు. అంటే ఎవరు వాళ్ళంతా? సంఘం కోసం పేతురు రాశాడు. రాస్తూ ఏమంటున్నాడంటే, ఎవరునూ నశింపక అందరూ మారు మనసు పొందవలనని మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, లోకము ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని అనలేదు. అంటే పేతురు ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ఎవరినైతే రక్షించాలని సంకల్పించాడో అందులో చివరి వ్యక్తి రక్షణలోనికి వచ్చేంత వరకు ప్రభు యొక్క అక్కడ ఆలస్యం అవుతూనే ఉంటుంది. అది కొందరు ఆలస్యం అని ఎంచుతున్నారు, అది వాస్తవానికి ఆలస్యం కాదు, ఆయన దీర్ఘశాంతము అని అంటున్నాడు. సో ఎప్పుడైతే ఆయన సంకల్పంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి రక్షింపబడతాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా వచ్చేస్తుంది. అది ఆ వచనం చెప్తుంది. అంతే తప్ప అందరినీ రక్షించేస్తాడని కాదు. లేదా అందరినీ రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి ఆయన విఫలమవుతున్నాడు అని కూడా కాదు. ఓకే, రైట్. తర్వాత అందరూ అన్నటువంటి ఇంకా చాలా వచనాలు చూపిస్తూ ఉంటారు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చెప్తూ ఉంటారు కదా. ఒకసారి చూద్దామా అది కూడా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఓకే, మనుషులందరూ రక్షణ పొంది, అది చాలు కదా. మనుషులందరూ రక్షణ పొందాలని నిశ్చయించుచున్నాడు, అంతే. ఆయన ఇష్టం ఏంటి? ఆయన కోరిక ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలనే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మనుషులందరూ అన్నటువంటి మాట చాలా చోట వాడబడింది. సరే, ఇక్కడ అంత క్లియర్గా మనకు ఒకవేళ అది కాన్ఫ్లిక్టింగ్ గా అనిపిస్తే చాలా ఈజీగా మనం ఆలోచించగలిగేటటువంటి ఇంకొక సందర్భం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. అంతటా యూదయ దేశంలో యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు
యోర్దన్ నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. ఎవరు? యూదే దేశస్థులు అందరూ, యెరూషలేంలో ఉన్న వారందరూ. అంటే అందరూ కాదా? మార్కేమో అందరూ అంటుంటే మీరు కాదని ఎట్లా అంటారు? అంటే మార్కుకి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసా మీకు? ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశాడండి అందరూ అని. మీరు అందరు కాదని ఎట్లా అంటున్నారు? కానీ మీరు చెప్పిందే కరెక్ట్. అంటే మార్కు చెప్పింది తప్పని కాదు. దాని అర్థం ఏంటి అని అంటే, అది చెప్పే ముందు చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను ఆయన చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవరెవరు బాప్తిస్మం పొందలేదు ఇక్కడ? పరిసయ్యులు పొందలేదు, ధర్మశాస్త్రోపదేశకులు పొందలేదు అని ఉంది క్లియర్గా. లూకా అలా చెప్తున్నాడు. కానీ మార్క్ ఏం చెప్పాడు? అందరూ పొందారని చెప్పాడు కదా. అంటే మార్కు తప్పు చెప్తున్నాడా, లూకా తప్పు చెప్తున్నాడా? ఇద్దరు కరెక్టే చెప్తున్నారు. కానీ విషయం ఏంటి అని అంటే, అందరూ అంటే ఏ మినహాయింపు లేకుండా అందరూ అని కాదు. అందరూ అంటే ఏ భేదము లేకుండా అందరూ అన్న భావం కూడా ఉంది. అవునా కదా? ఏ భేదం లేకుండా అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు అన్న భేదం లేకుండా, పేదవాళ్ళు గొప్పవాళ్ళు అన్న భేదం లేకుండా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న భేదం లేకుండా, యజమానులు దాసులు అన్నటువంటి భేదం లేకుండా, ఓకే, ఏ భేదం లేకుండా అందరూ బాప్తిస్మం తీసుకున్నారు అనే భావంలో అందరూ అనే మాట వాడే అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఆ భావంలోనే దాన్ని వాడారు. ఎందుకనంటే ఏ మినహాయింపు లేకుండా అందరూ బాప్తిస్మం తీసుకున్నారు అన్న భావంలో దాన్ని తీసుకోవచ్చు అంటే తీసుకోలేము. ఎందుకనంటే మినహాయింపులు ఉన్నాయి. ఏంటవి? ధర్మశాస్త్రోపదేశకులు తీసుకోలేదు, పరిసయ్యులు కూడా తీసుకోలేదు. కాబట్టి ఏ మినహాయింపు లేకుండా అందరూ కాదు, ఏ భేదం లేకుండా అందరూ. అదే నియమం ఎందుకు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనానికి వర్తించదు? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే నరకానికి వెళ్ళే చాలా మంది ఉన్నారు అంటే దాని అర్థం దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల విఫలమైందని కాదు. అందరూ అన్నప్పుడు ఏ భేదం లేకుండా అందరూ తప్ప ఏ మినహాయింపు లేకుండా అందరూ కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఆ సందర్భాన్ని చదివితే కూడా అదే అర్థమవుతుంది. రాజుల కొరకు, అధిపతుల కొరకు, వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. తర్వాత డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ని మెన్షన్ చేస్తున్నారు మొత్తం తిమోతి అధ్యాయం కాంటెక్స్ట్లో. కాబట్టి ఏ భేదం లేకుండా మనుషులందరినీ దేవుడు రక్షించాలని చూస్తున్నాడు. కాబట్టి ఎవరిని రక్షిస్తాడో మీకు తెలియదు, అందరి కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు అంతే. బట్ ఏ మినహాయింపు లేకుండా అందరినీ రక్షించేస్తాడు అని చెప్పడం కోసం అది ఉద్దేశించబడినటువంటి వాక్యం కాదు. సో ఈ వచనాలన్నింటినీ చూపించి యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను పరిమిత ప్రాయశ్చిత్తం అనేటటువంటి అంశం మాత్రమే ఈరోజు చెప్పే పని పెట్టుకుంటే కనుక అన్ని వచనాలు చెప్తాను. డైరెక్ట్గా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు Q&A సెషన్లో నేను ఏదైనా కవర్ చేయలేదు అని అనిపిస్తే, ఆఫ్కోర్స్ చాలా కవర్ చేయలేదు కానీ ఇది కూడా కవర్ చేసి ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే అది Q&A సెషన్లో మీరు అడగొచ్చు. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను మీకు చూపించి, అందరూ అని కనబడేటటువంటి వచనాల్లో లేదా లోకం అని కనబడేటటువంటి వచనాల్లో దాన్ని సార్వత్రిక భావంలోనే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మినహాయింపులతో దాన్ని అర్థం చేసుకునేటటువంటి వీలు కూడా ఉంది. కాబట్టి అలాంటి వచనాల్ని చూపించి ఈ సిద్ధాంతానికి అభ్యంతరంగా వాటిని వాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అన్నది మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ.